హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం అరటిపండుతో ఆరోగ్యంగా 3 రకాల జ్యూస్లు రెడీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మరి ఇలాంటి వంటల కోసం అత్తమ్మటిని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం కేరళ స్పెషల్ షార్జా జ్యూస్ తయారు చేసుకుందామండి. కేరళలో పిల్లలకి పెద్దోళ్ళకి చాలా ఇష్టం అనమాట. దీనికోసం మనం 2 అరటిపళ్ళని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటిని కట్ చేసిన తర్వాత ముందుగా మనం ఏమీ పోయకుండా అరటిపళ్ళు పేస్ట్ చేసుకోవాలి, అంటే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి విత్తనాలు అవన్నీ బాగా నలుగుతాయి అన్నమాట. ముందుగా అరటిపళ్ళని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమంలో 3 టేబుల్ స్పూన్ల హార్లిక్స్ వేయాలి. హార్లిక్స్ చాలా బాగుంటుందండి, మీకు నచ్చిన ఫ్లేవర్ వేసుకోండి. ఇక్కడ నేను చాక్లెట్ ఫ్లేవర్ వేస్తున్నాను అనమాట. ఈ ఫ్లేవర్ వేసి అందులో 2 టేబుల్ స్పూన్ల పంచదార వేయండి. పంచదార ఆప్షనల్ అండి, కానీ హార్లిక్స్ మాత్రం కంపల్సరీ వేయాలి. ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి వేయాలి. ఇక్కడ నేను మీగడతో సహా వేస్తున్నాను. చల్లగా ఉంటే పాలు చాలా బాగుంటుందన్నమాట. ఈ జ్యూస్ బాగా గ్రైండ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటే ఇలా గ్లాస్ డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ బాగా నచ్చుతుంది, పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది అనమాట. సర్వ్ చేసేటప్పుడు పైన కొంచెం చాక్లెట్ సిరప్ వేసి దాని మీద 1 టేబుల్ స్పూన్ ఐస్ క్రీమ్ వేసి ఇస్తారనమాట జ్యూస్ సెంటర్లో. మీ దగ్గర ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్తో పాటుగా సర్వ్ చేయండి. సెకండ్ డ్రింక్ వచ్చేసి డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్. మీ ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చినన్ని వేసుకోవచ్చండి. నచ్చినన్ని వేసుకొని అందులో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేయాలి. ఈ విధంగా ఇక్కడ నేను 2 బనానాస్ కట్ చేసి వేసుకున్నాను. ముందుగా బనానాని అలాగే డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ చూడండి ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో కాచి చల్లార్చుకున్న పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి పోసుకోవాలి. ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకొని సర్వ్ చేసుకోవాలి. పైన నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. మూడోది వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. అంటే మీ దగ్గర ఫ్రూట్స్ అన్నీ అయిపోయి లాస్ట్లో మిగులుతాయి కదా, వాటితో చేశాను. ఇక్కడ 10 గ్రేప్స్ వేసాను, అందులో ఒక బనానా వేసాను. ఏ మిగిలిపోయినా అవన్నీ కలిపి జ్యూస్ లాగా చేసుకోవచ్చు అనమాట, ఏ ఫ్రూట్స్ అయినా. ఆ తర్వాత అందులో నేను కర్బూజాని హాఫ్ కట్ చేసి వేస్తున్నాను. కర్బూజా బాగుంటుంది ఈ టైంలో. అలాగే అందులో ఒక మ్యాంగో వేస్తున్నాను అనమాట. మీడియం సైజ్ మ్యాంగో వేసాను. ఇంకా మీ దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా సరే వేసుకోవచ్చు. అందులో ఒక ఐస్ గడ్డ వేసి బాగా గ్రైండ్ చేయాలి. అందులో కొంచెం నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. సమ్మర్లో మీరు కాఫీ టీలు బదులుగా ఇలా జ్యూస్ తయారు చేసి తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.